నమస్తే స్నేహితులారా! కేసరి ఎలా చేద్దామో చూద్దామా? నేను ఒక కప్పు రవ్వ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార, ఒక కప్పు నెయ్యి తీసుకోనండి. 3 ఈక్వల్. నీళ్ళు మట్టుకి 2 కప్పులు తీసుకోవాలండి. అయి వేడి చేసుకుని నీళ్ళుండాలి. చూడండి ఇలాగ నేను ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే నేను జీడిపప్పు, కాజు, కిస్మిస్ కూడా ఏసుకొని ఫ్రై చేసుకుంటానండి. మీరు నెయ్యిలో ఫ్రై చేసేసుకున్నా పర్వాలేదు ఎండ్‌లో. నేనిప్పుడే ఫ్రై చేసుకుంటున్నానండి. బావుంటది. ఇలా కూడా బావుంటుంది. అలా కూడా బావుంటుంది. ఎలాగైనా పర్వాలేదు. మీరు ఎలాగైనా ఫ్రై చేసుకోవచ్చు. నాది ఫ్రై అయిపోయిందండి. గోధుమ రవ్వ. ఇప్పుడు నేను వేడి నీళ్ళు మరగబెట్టి ఉంచాను. అవి 2 కప్పులు వేసుకుంటున్నానండి. వేడి నీళ్ళు ఆల్రెడీ మరగబెట్టి ఉంచుకోండి మీరు ముందునే పక్కన. ఇంగో చూడండి నేను ఏ కప్‌తో గోధుమ రవ్వ తీసుకున్నానో అదే కప్‌తోని వేడి నీళ్ళు కూడా 2 కోరుగిన్నెలతో ఏసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. బాగా కలిపాక నీళ్ళు మొత్తం ఇంకిపోయాక అప్పుడు పంచదార ఏసుకుందాం. ఇప్పుడు చూడండి నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి కదా! ఇప్పుడు పంచదార ఏసుకుందామండి. ఒక కప్ పంచదార ఏసుకుందాం. పంచదార కూడా బాగా మెల్ట్ అయిపోయి, కరిగిపోయి పూసలాగా వస్తుందండి. చాలా బావుంటుంది. కుంకుమ పువ్వు కూడా నేను కొంచెం వేడి నీళ్ళలో ముందు నుంచే నానబెట్టి ఉంచానండి. వేడి నీళ్ళలో పర్వాలేదు లేకపోతే పాలలోనైనా పర్వాలేదు నానబెట్టుకోవచ్చు. నేను మిగతా నెయ్యి కూడా ఏసేసానండి. నేను ఒక కప్ నెయ్యి తీసుకున్నానండి. ఒక కప్ సూజీకి, గోధుమ రవ్వకి, కుంకుమ పువ్వు కూడా ఏసేసానండి. ఇది కూడా బాగా కలిపేసిన తర్వాత నైవేద్యం రెడీ అండి అమ్మవారికి. ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.